హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అద్విత ఫ్యాషన్స్. నా పేరు మౌనిక. ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ కస్టమర్స్ గురించి చెప్పుకుందాం. అంటే ఈ అద్విత ఫ్యాషన్స్లో ఉన్న కస్టమర్స్ గురించి చెప్తాను. మీకు కూడా ఇలాంటి కస్టమర్స్ ఉన్నారా? ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫస్ట్ టైప్ ఆఫ్ కస్టమర్ స్క్రీన్ షాట్ కస్టమర్. ఈ కస్టమర్ ప్రింటరిస్ట్ నుంచి కానీ షేర్ షాట్ నుంచి కానీ బ్లౌజెస్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి మనకు పంపిస్తారు. కానీ ఆ బ్లౌజెస్ రేటు ఎంత ఉంటుందో వీళ్ళకు తెలియదు. సెకండ్ టైప్ ఆఫ్ కస్టమర్ లాస్ట్ మినిట్ కస్టమర్. అంటే ఒక 2 డేస్లో మ్యారేజ్ ఉంది, ఒక 2 డేస్లో ఫంక్షన్ ఉంది, మగ్గం వర్క్ వేసేయగలరా, కంప్యూటర్ వర్క్ వేసేయగలరా అనే కస్టమర్స్. తొందరగా వాళ్ళకు బ్లౌజు డిజైన్ సెలెక్ట్ అయిపోవాలి, అలాగే వేసేయడం కూడా అయిపోవాలి. థర్డ్ టైప్ ఆఫ్ కస్టమర్స్ బార్గింగ్ కస్టమర్స్. వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఒక రేట్ చెప్తాం కదా, ఆ రేట్లో కంపల్సరీ వాళ్ళు కొంచెమైనా తీసేయమంటారు, బార్గింగ్ చేస్తారు. అది ఎంత రేట్ ఉంటుంది, ఎంత వర్త్ అవుతుంది వాళ్ళకి తెలుసు, కానీ బార్గింగ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇలా బార్గింగ్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కదా. ఫోర్త్ టైప్ ఆఫ్ కస్టమర్స్ క్వాలిటీ కస్టమర్స్. అంటే రేట్ ఎంతైనా పర్వాలేదు, కానీ మంచి క్వాలిటీగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు. అంటే రేట్ చూడకుండా క్వాలిటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు మాత్రం. ఫిఫ్త్ టైప్ ఆఫ్ కస్టమర్స్ కన్ఫ్యూజ్డ్ కస్టమర్స్. వీళ్ళు మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఒక 2-3 బ్లౌజ్ డిజైన్స్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఏ సారికి ఏ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డిజైన్ అయితే బాగుంటుంది, ఏ డిజైన్ వేయించుకోవాలి అని చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనం ఎన్ని సజెషన్స్ ఇచ్చినా కూడా అందులో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. మళ్ళీ ఒకే బ్లౌజ్కి 2-3 డిజైన్స్ సెలెక్ట్ చేసుకొని అందులో వాళ్ళకు 3 నచ్చే ఉంటాయి, కానీ ఆ 3లో ఏది సెలెక్ట్ చేయాలో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సిక్స్త్ టైప్ ఆఫ్ కస్టమర్స్ రెగ్యులర్ కస్టమర్స్. వీళ్ళు ఎప్పుడు షాప్లోకి రెగ్యులర్గా వస్తారు. మీకు తెలుసు కదా మా టేస్ట్ ఏంటో, మేము ఎలాంటి డిజైన్స్ వేసుకుంటామో, ఏవి ఇష్టపడతామో దాన్ని బట్టి మీరే వేసేయండి. చాలా ట్రస్ట్ చేస్తారు, తప్పకుండా వాళ్ళకు నచ్చుతాయి కూడా మన డిజైన్స్. ఇలాంటి కస్టమర్స్ వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సెవెంత్ టైప్ ఆఫ్ కస్టమర్స్ బడ్జెట్ ఫిక్స్ కస్టమర్స్. అంటే వీళ్ళు ఆల్రెడీ రేట్ని ఫిక్స్ చేసుకొని అందులో డిజైన్స్ చూపించమంటారు. అంటే 1000 లోపు డిజైన్స్ అన్నా, లేకపోతే బ్రైడల్ బ్లౌజెస్ అయితే నాకు ఇంతలోనే కావాలి, 3000లోనే బ్లౌజ్ కంప్లీట్ కావాలి, ఆ రేట్లలోనే ఆ ప్రైజ్లోనే డిజైన్స్ వచ్చేలాగా వేయమని, అలాంటి డిజైన్సే చూపించమని అడుగుతుంటారు. ఎయిత్ టైప్ ఆఫ్ కస్టమర్స్ టూ మెనీ క్వశ్చన్స్ కస్టమర్. బాగుంటాయా, పూసలు బాగుంటాయా, వాష్ చేసిన తర్వాత బ్లౌజ్ ఏమవుతుంది, బ్లౌజ్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా, బ్లౌజ్ మంచిగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ థ్రెడ్ యూజ్ చేయడం వలన ఎలాంటి లుక్ వస్తుంది. ఈ బ్లౌజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్, 100 ఆఫ్ క్వశ్చన్స్ వేస్తూనే ఉంటారు. నైన్త్ టైప్ ఆఫ్ కస్టమర్స్ సైలెంట్ కస్టమర్స్. సైలెంట్గా వస్తారు, బ్లౌజ్ ఇస్తారు, మనీ పే చేస్తారు, వెళ్తారు. వీళ్ళది ఫీడ్బ్యాక్ ఉండదు, బ్లౌజ్ ఎలా వచ్చిందో అని ఉండదు, మంచిగా వచ్చిందో అని చెప్పరు, మంచిగా రాలేదని చెప్పరు. ఇక 10th కస్టమర్ కాపీ క్యాట్ కస్టమర్. అంటే వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్ కానీ వాళ్ళ బంధువులు కానీ వేయించుకున్న డిజైన్ చాలా బాగా నచ్చి సేమ్ నాకు ఇలానే వేయండి, ఇట్లానే రావాలి అని చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉంటారు కదా. 11th టైప్ ఆఫ్ కస్టమర్ విఐపి ట్రీట్మెంట్ ఎక్స్పెక్టింగ్ కస్టమర్. అంటే వీళ్ళు రెగ్యులర్గా వేయించుకుంటూ డిమాండ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే నేను ఎప్పుడు వేయించుకుంటా కదా, నాకే ముందు వేసియో, అందరు ఎట్లన్నా పోని నా బ్లౌజ్ మాత్రం కంప్లీట్ కావాలి చెప్తున్నా అని అంటారు కదా. 12th టైప్ ఆఫ్ కస్టమర్స్ లాస్ట్ మినిట్ క్యాన్సిల్డ్ కస్టమర్స్. అంటే వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ సారీ ఇస్తారు, డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారు, మనం దానికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ తీసుకుంటాము, బ్లౌజ్ పీస్ అన్నీ దానికి కావాల్సిన ఆ డిజైన్స్కి కావాల్సినవన్నీ తీసుకున్న తర్వాత ఇక స్టార్ట్ చేస్తామనే ముందు లాస్ట్ మినిట్స్లో నాకు ఇప్పుడే మగ్గం వరకు వేయించుకోనండి, తర్వాత వేయించుకుంటాను, అలానే పెట్టేయండి అని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మనకు మెటీరియల్స్ వేరే బ్లౌజ్కైనా యూజ్ అవుతాయి, కానీ శారీకి మ్యాచింగ్ అయ్యే క్లాత్ వేరే శారీకి మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఇలాంటి కస్టమర్స్ వల్ల ఆ బ్లౌజ్కు పెట్టిన మన పైసలు బొక్కనే. 13th టైప్ ఆఫ్ కస్టమర్స్ ఓన్లీ ఎంక్వైరీ కస్టమర్స్. అంటే రకరకాల డిజైన్స్ని పంపించమంటారు, అన్ని రకాల పంపించిన తర్వాత ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకోకుండా మళ్ళీ వేయించుకుంటామని చెప్పేస్తూ ఉంటారు. అంటే మన
మన దగ్గర ఉన్న డిజైన్స్ని, మన దగ్గర ఉన్న రేటుని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటారన్నమాట. అప్పుడు వాళ్ళకి ఎక్కడ రీజనబుల్గా అనిపిస్తే అక్కడ వేయించుకుంటారు. 14th టైప్ ఆఫ్ కస్టమర్స్ వాట్సాప్ ఓన్లీ కస్టమర్స్. అంటే డిజైన్స్ అన్నిటినీ వాట్సాప్లో సెండ్ చేయించుకొని లాస్ట్కి ఏ డిజైన్ వేయించుకోరు, ఎక్కడ కూడా వేయించుకోరు. ఓన్లీ నార్మల్గా రేట్ తెలుసుకుందామని, ఆ డిజైన్స్ చూద్దామని డిజైన్స్ పంపించుకుంటూ ఉంటారు. 15th టైప్ ఆఫ్ కస్టమర్స్ బిజీ కస్టమర్స్. వీళ్ళకి అసలు టైమే ఉండదు. శారీ ఇచ్చేసి దీనికి కావాల్సిన మెటీరియల్స్ తీసుకొని, దీనికి కావాల్సిన బ్లౌజ్ తీసుకొని, డిజైన్ కూడా మీరే సెలెక్ట్ చేసి మంచి డిజైన్ వేసి ఇవ్వండి అని అంటారు. కానీ ఒకవేళ మనం సెలెక్ట్ చేసిన డిజైన్ వేసి ఇచ్చిన తర్వాత నచ్చకపోతే మాత్రం ఫాస్ట్గా రిజెక్ట్ చేస్తారు. లాస్ట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ 16th కస్టమర్ బోనస్ కస్టమర్స్. వీళ్ళు శారీస్ ఇచ్చేసి టైం ఉందిలే, ఇంకా తీరంగా వేసివ్వండి, కానీ నీట్గా వేసివ్వండి, ఏం టెన్షన్ ఏం లేదు అని చెప్తూ ఉంటారు. డబ్బులు కూడా ముందే ఇచ్చేస్తూ ఉంటారు. ఎలా ఉన్నారు కస్టమర్స్? రకరకాల కస్టమర్స్. మీ బిజినెస్లో కూడా ఇలాంటి కస్టమర్స్ ఉంటారా? మీకు ఎలాంటి కస్టమర్స్ అంటే ఇష్టం? ఒకవేళ మగ్గం వర్క్ బిజినెస్ లేని వాళ్ళు మీరు ఏ టైప్ కస్టమర్? ఇవన్నీ కామెంట్ బాక్స్లో చెప్పండి, మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.